సేర్లెంపల్లి నల్లగండలోని రామ్కి వన్ గెలాక్సీ అపార్ట్మెంట్లో తిరుమల వెంకటేశ్వర స్వామి ఉదయాస్థాపన సేవ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో 2000కు పైగా భక్తులు పాల్గొన్నారు. స్వామివారి గరుడ సేవ ఊరేగింపులో కాలనీవాసులు ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఉదయాస్థాపన సేవ పూజ నిర్వహిస్తామని అపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. అదేమిటయ్యా అంటే మన రామ్కి విల్లా నందు ఆ సాక్షాత్తు కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ శ్రీనివాసుడు తిరుమలలో ఎలాగైతే కొలువు ఉన్నాడో మన రామ్కి విల్లా నందు కూడా అలాగే కొలువు ఉండి పొద్దున్న ఉదయాన్నే సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఏవైతే సేవలు అంటే కొండ మీద పొద్దున్నే సుప్రభాత సేవ తోమాల అర్చన ఎలాగైతే జరుగుతున్నాయో అలాగే ఇక్కడ కూడా పొద్దున్నే సుప్రభాతం నుంచి తోమాల సేవ అర్చన అలాగే గురువారం జరిగేటువంటి విశేషమైనటువంటి సేవ తిరుప్పావడ సేవ అలాగే మన ఉత్సవమూర్తులకి 108 కలశములతో విశేషమైనటువంటి ద్రవ్యములతో అత్యంత వైభవోపేతంగా స్నపన తిరుమంజనము కళ్యాణ ఉత్సవము వివిధ సేవలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇది మేము ఈ రామ్కి వన్ గెలాక్సీ నల్లగండ్ల హైదరాబాద్ నందు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమ సేవ అనే ఒక కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిపిస్తున్నామండి. ఈ ఉదయాస్తమాన సేవ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏ టైంలో ఏవే సేవలు అయితే చేస్తారో అవన్నీ యథాతథంగా ఇక్కడ మేము జరిపిస్తున్నామండి. దీనివల్ల ఆధ్యాత్మికంగా పురోగతి, ఆ ప్రదేశానికి సుఖశాంతులు, మనుషులకి ప్రశాంతత అన్నీ వస్తాయి. దానివల్ల ఒక ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం నెలకొల్పబడుతుంది ఈ కార్యక్రమాలు చేయడం.